Well, good evening, everybody. Welcome to live online TET English grammar session with Mr. భీమరాము. అండ్ ఈ రోజు మనం కవర్ చేసుకోబోతుంది ఏంటి, వాట్ ఈస్ వాట్ అన్నది ఒకసారి చూద్దాం. లెటర్ రైటింగ్ నెక్స్ట్ డే మనం మిడిల్లో కంప్లీట్ చేసుకోకుండా ఆపాము. తర్వాత ప్రెస్సీ రైటింగ్, తర్వాత సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్. దీంట్లో 3 క్లాజెస్ ఉంటాయండి. 3 క్లాజెస్ తెలుసుకోవాలంటే మనం సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ మళ్ళీ ఒకసారి కీ పాయింట్స్ డిస్కస్ చేసుకొని నౌన్ క్లాస్, అడ్జెక్టివ్ క్లాస్, అడ్వర్బ్ క్లాసెస్లోకి వెళ్ళాలి. వెల్ హియర్ వి గో. ఫస్ట్ మనం లెటర్ రైటింగ్. ఎస్టర్డే మనం డిస్కస్ చేసుకున్నట్లుగా లెటర్ రైటింగ్లో 6 పార్ట్స్ ఉంటాయండి. ప్లస్ 2 టైప్స్ ఆఫ్ లెటర్స్ అని అనుకున్నాం. ఒకటి పర్సనల్ లేదా ఇన్ఫార్మల్, ఇంకొకటి ఫార్మల్ లేదా అఫీషియల్. సో ఈ విధంగా మనం ఎస్టర్డే డిస్కస్ చేసుకున్నట్లుగా ఉంది. తర్వాత పార్ట్స్ వచ్చేసి 6 పార్ట్స్. ఆ 6 పార్ట్స్లో హెడ్డింగ్, ఎస్, తర్వాత సాల్యుటేషన్, బాడీ ఆఫ్ ద లెటర్, సబ్స్క్రిప్షన్. ఇక్కడ ఆగామండి మనం ఎస్టర్డే. ఒకవేళ లెటర్ రైటింగ్ మీద ఒక మార్క్ వచ్చింది అనుకోండి, సబ్స్క్రిప్షన్ మీదే 90% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అందుకోసమని ఎస్టర్డే నేను దాన్ని మధ్యలో ఎందుకు ఆపాలని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇప్పుడు హెడ్డింగ్లో ఏముంటాయి మళ్ళీ ఒకసారి క్విక్గా చూద్దామండి. రైటర్స్ అడ్రస్ అండ్ డేట్ ఉంటుంది. రైటర్స్ అడ్రస్, డేట్ 2 ఉంటాయి హెడ్డింగ్లో. సాల్యుటేషన్ ఇది రిసీవర్ని బట్టి ఉంటుంది. నిన్న మనం చెప్పుకున్నాం, మై డియర్ ఫ్రెండ్ అన్నది ఇంగ్లీష్లో రాయకూడదు. మై డియర్ అన్న తర్వాత విజయ లేకపోతే మగులాలియా ఇలా నేమ్స్ రాయాలి. తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ అండి. బాడీ ఆఫ్ ద లెటర్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే పారాగ్రాఫ్స్గా డివైడ్ చేయాలి. అది సబ్స్క్రిప్షన్, రైట్. ఈ సబ్స్క్రిప్షన్ అండి చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు యువర్స్ లవ్వింగ్లీ అన్నది నేను రాశాను. ఎస్, ఇప్పుడు 3 వెరైటీస్లో రాస్తానండి. దీన్నే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం స్ట్రిక్ట్గా చెప్పుకోవాలి కాబట్టి క్యాప్స్ని, స్మాల్ని వేరు వేరు చేసుకోవాలి. యువర్స్ లవ్వింగ్లీ, రైట్. నెక్స్ట్ ఇక్కడ కూడా అదే తీసుకుంటాం. ఒకవేళ ఈ లెటర్ రైటింగ్ మీద క్వశ్చన్ వస్తే ఈ టాపిక్ మీదే వస్తుందండి. అందుకోసమనే మీకు క్లియర్ కట్గా చెప్తున్నాను. ఇప్పుడు దీనికి అంటే ఫస్ట్ వన్ యువర్స్ లవింగ్కి, సెకండ్ వన్ యువర్స్ లవింగ్లీకి ఎలాంటి డిఫరెన్స్ లేదు. చిన్న డిఫరెన్స్ ఇస్తాను చూడండి, అపాస్ట్రఫీ. ఇప్పుడు ఏది కరెక్ట్? ఫస్ట్ వన్ కరెక్టా, సెకండ్ వన్ కరెక్టా? ఎస్, ఫస్ట్ వన్ కరెక్ట్ అండి, ఇది కరెక్ట్. సెకండ్ వన్ రాంగ్. ఎప్పుడైనా సరే అపాస్ట్రఫీ అన్నది యువర్స్ అన్న వర్డ్లో ఎప్పుడు అపాస్ట్రఫీ రాదండి, అది గుర్తుపెట్టుకోండి, ఒక పాయింట్. తర్వాత ఫస్ట్ది క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి, ఇక్కడ క్యాపిటల్ లెటర్లో వచ్చింది. తర్వాత ఈ ఎల్ ఉంది కదా, దీన్ని క్యాప్లో తీసుకుంటే రాంగ్ అవుతుంది, స్మాల్లో తీసుకోవాలి. యువర్స్ లవ్వింగ్లీ ఇలా, యువర్స్ లవ్వింగ్లీ అంటే అపాస్ట్రఫీ రాకూడదు, క్యాపిటల్ లెటర్ ఎక్కడ రాకూడదు, ఒకటి క్యాపిటల్ లెటర్ ఫస్ట్లో రావాలండి, ఇది. సో ఇక్కడ మళ్ళీ యువర్స్ లవ్వింగ్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ ఇవన్నీ ఉన్నాయి. వీటిలో ఏది ఎప్పుడు యూస్ చేయాలి? యువర్స్ లవింగ్లీ అన్నది మన పర్సనల్ లెటర్ అండి. అంటే మన పేరెంట్స్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్కి ఎవరికి రాసినా యువర్స్ లవింగ్లీ రాస్తాం. యువర్స్ అఫెక్షనేట్లీ అన్నది కూడా ఉంది, బట్ అవుట్డేటెడ్ అండి. ఈ రోజుల్లో యువర్స్ అఫెక్షనేట్లీ యూజ్ చేయడం లేదు, దాన్ని వాడకూడదు. పర్సనల్ లెటర్లో అయినా ఏ లెటర్లోనైనా రాదు. అఫీషియల్ లెటర్కి వస్తే యువర్స్ లవింగ్లీ వాడం, అక్కడ యువర్స్ ఫెయిత్ఫుల్లీ లేదా యువర్స్ సిన్సియర్లీ వాడతాం. ఎస్, ఇప్పుడు ఆ విషయానికి వద్దాం. యువర్స్ ఫెయిత్ఫుల్లీ, నెక్స్ట్ యువర్స్ సిన్సియర్లీ, రైట్. ఇది కరెక్టే, ఇది కరెక్టే అండి, అపాస్ట్రఫీ లేదు. అండ్ ఫస్ట్ క్యాపిటల్ తీసుకున్నాను, తర్వాత ఇంకెక్కడ క్యాపిటల్ లేదు. ఇది కూడా అలానే, అపాస్ట్రఫీ లేదు, ఫస్ట్ క్యాపిటల్, ఇంకా ఎక్కడ ఏం లేదండి, రైట్, ఫైన్.
సో, ఈ విధంగా ఇక్కడ తీసుకున్నాం కదా మనం. యువర్స్ ఫెయిత్‌ఫుల్లీ, యువర్స్ సిన్సియర్‌లీ అని. ఏది ఎప్పుడు వాడాలి? యువర్స్ ఫెయిత్‌ఫుల్లీ అన్నది మనం నేమ్ రాయనప్పుడండి. ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళ నేమ్ రాయనప్పుడు యువర్స్ ఫెయిత్‌ఫుల్లీ యూజ్ చేస్తాం. ఎవరికి రాస్తున్నామో వాళ్ళ ఇన్ కేస్ వాళ్ళ నేమ్ టు మిస్టర్ దీపక్ అని రాశామనుకోండి. అప్పుడు యువర్స్ సిన్సియర్‌లీ వాడాలి. నేమ్ రాయనప్పుడు యువర్స్ ఫెయిత్‌ఫుల్లీ, నేమ్ వచ్చినప్పుడు యువర్స్ సిన్సియర్‌లీ అని. అది రెండింటికి ఉన్న డిఫరెన్స్. నెక్స్ట్ సిగ్నేచర్. అయితే ఇది ఈ సబ్‌స్క్రిప్షన్‌ని ఎగ్జామ్‌లో ఎక్కువగా ఏమంటుంటారంటే లీవ్ టేకింగ్ అంటారు. లేదా కాంప్లిమెంటరీ క్లోజింగ్. లీవ్ టేకింగ్ అన్నా అంటారు. దానికి ఇంకొక నేమ్ కాంప్లిమెంటరీ క్లోజింగ్ అన్నా అంటారు. లేదంటే సబ్‌స్క్రిప్షన్ అన్నా అంటారండి. 3 నేమ్స్‌తో పిలుస్తారు. తర్వాత దాని కిందొచ్చేది సిగ్నేచర్. సో, విచ్ వన్ కమ్స్ ఫస్ట్? సిగ్నేచర్, సబ్‌స్క్రిప్షన్, సబ్‌స్క్రిప్షన్, సిగ్నేచర్ ఇట్లా కూడా అడగొచ్చు ఆర్డర్‌ది కూడా. సూపర్‌స్క్రిప్షన్. సూపర్‌స్క్రిప్షన్ అంటే రిసీవర్స్ అడ్రస్. ఎవరికైతే మనం రాస్తున్నామో వారి అడ్రస్ అండి. ఇది సూపర్‌స్క్రిప్షన్. అయితే మీకొక డౌట్ వచ్చుండాలి. సార్ అన్నీ లెఫ్ట్ సైడ్ రాయాలా? కొన్ని లెఫ్ట్ సైడ్ రాస్తారు. కొన్ని రైట్ సైడ్ రాస్తారు. ఏంటి అని. యెస్. ఖచ్చితంగా ఆ డౌట్ వస్తుందండి మీకు. ఏం లేదండి ఇక్కడ సింపుల్‌గా రైట్ సైడు, లెఫ్ట్ సైడు, రైట్ సైడు, రైట్ సైడు, లెఫ్ట్ సైడ్ ఇలా రాసేది కరెక్టే. అన్నీ లెఫ్ట్ సైడ్ అంటే మార్జిన్ సైడ్ రాసేది కరెక్టే. 2 కరెక్టే. అది రాయొచ్చు, ఇది రాయొచ్చు. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఇలా ఉంటుంది కదా! దీన్ని మనం ట్రెడిషనల్ అంటాం. ఫస్ట్ నుంచి వస్తున్నది. అన్నీ లెఫ్ట్ సైడ్ రాసేది మోడర్న్ స్టైల్ అంటాం. అప్‌డేట్ అవ్వాలి గదా! మనం చిన్న ఫోన్ తీసుకుంటే దాని మీద ఉంటుంది. అప్‌డేట్ అని నెలకి. అలాగా లాంగ్వేజ్ కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి మనం అప్‌డేట్ చేసుకోవాలి. లాంగ్వేజ్‌ని అప్‌డేట్ చేసుకోవాలి అని. లాంగ్వేజ్‌లో న్యూ వర్డ్స్ ఒస్తాయి. ఉన్న వర్డ్స్ పోతూ ఉంటాయి. కొన్ని అడిషన్స్ ఉంటాయి. ఒమిషన్స్ ఉంటాయి. ఎన్నో ఉంటాయి. సో, అలా ఈ లెటర్ రైటింగ్‌లో మోడర్న్ స్టైల్ ఒచ్చింది. నౌ అదండి లెటర్ రైటింగ్. ఇప్పుడేంటి అంటే నేను ఒక ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. ఈ లెటర్ రైటింగ్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి. అక్కడ మనం మెయిన్‌గా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? క్వెషన్‌ని బాగా రీడ్ చేయాలి. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో వెళ్ళొద్దు. కొన్ని మనకి తెలిసి కూడా రాంగ్ బెట్టొస్తాం. ఆ ఒక్క క్వెషను, ఆ ఒక్క మార్కు, ఆ హాఫ్ మార్కు చాలండి సీను రివర్స్ అవ్వడానికి. అందుకోసమని ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఎప్పుడు లేదు. జాగ్రత్తగా చదవండి. క్వెషన్‌ని మాత్రం చాలా క్లియర్‌గా మనం రీడ్ చేసుకోవడం ఇంపార్టెంట్. వెళ్ళండి. ఇది లెటర్ రైటింగ్ గురించి మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ 6 ఉంటాయి. 6 పార్ట్స్. తర్వాత 2 టైప్స్ ఆఫ్ లెటర్స్. నౌ వాట్ అబౌట్ ప్రెస్సీ రైటింగ్? కాంపోజిషన్‌లో వాడు మనని 2 అడిగారు. లెటర్ రైటింగ్ అని, తర్వాత ప్రెస్సీ రైటింగ్. ప్రెస్సీ స్పెల్లింగ్ చూడండి ఒకసారి. ఇది క్యాప్స్ తీసుకుంటానికి ఇప్పటి నుంచి. PRECIS ప్రెస్సీ రైటింగ్. ఇంకా లెటర్ రైటింగ్‌లో మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు వాట్సాప్ చేయండి. మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. ఏదో ఒక దాంట్లో ఉంటూనే ఉంటుందండి. 100కి 100% రైట్ నౌ అసలు ఈ ప్రెస్సీ రైటింగ్ ఏంటి? వాట్ ఈస్ వాట్? వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకుంటూ వద్దామండి. సో, ఫస్ట్ ఇది ఫ్రెంచ్ వర్డ్ అండి. ఫ్రెంచ్ వర్డ్ అండి ఈ ప్రెస్సీ రైటింగ్. ఇప్పుడు మనకు తెలుసు కదా! ఇంగ్లీష్‌లోకి చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో నుంచి వర్డ్స్ వచ్చాయి అన్నది. సో, అలా ప్రెస్సీ రైటింగ్ అవుతుంది. నెక్స్ట్ దీని మీనింగ్ ఏంటి? మెయిన్ అండి చూడండి ప్రెస్సీ రైటింగ్ అంటే సమ్మరీ.
అంటే ఒరిజినల్ ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. ఆ పారాగ్రాఫ్ యొక్క సమ్మరీ రాయాలి. బ్రీఫ్‌గా రాయాలండి. కీ పాయింట్స్ సమ్మరీ అంటే ఏంటి? కీ పాయింట్స్ మాత్రమే మనం అక్కడ మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ 1/3 ఉండాలండి. మనం రాయబోయే సమ్మరీ ఒరిజినల్ పారాగ్రాఫ్ ఉంటుంది కదా! ఒరిజినల్ పారాగ్రాఫ్‌ని 1/3గా చేసుకోవాలండి. ఆ విధంగా ఇవే ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. వీటి మీద మనం ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి ప్రెస్సీ రైటింగ్‌లో. హ్మ్. వాటిని కూడా చూద్దాం. చూడండి ప్రెస్సీ అంటే ప్రిసైజ్ కాదండి అది ప్రెస్సీ చూడండి. ప్రిసైజ్ కాదు. ప్రెస్సీ. ప్రెస్సీ రైటింగ్. ఇది ఫ్రెంచ్ వర్డ్ అండి. ఇక్కడ ఏంటంటే కేవలం సమ్మరీ మాత్రమే రాస్తాము. అది కూడా ఇంకొకటి చెప్పాలి సమ్మరీ అంటే వాడు ఎగ్జాక్ట్‌లీ సమ్మరీ ఇవ్వడు. ఇంకోసారి ఏమి ఇస్తాడు? షార్టర్ వెర్షన్ రైట్ ఇట్లిస్తాడు. చూడండి. చాలా చాలా ఇదిగా ఉంటుందిది. షార్టర్ వెర్షన్. సో, 1/3 అనుకున్నాం కదా! సో, 1/3 అంటే ఏంటి అన్నది మీకు ఎగ్జాక్ట్‌లీ చెప్తానండి. ఇప్పుడు 150 వర్డ్స్ ఇచ్చాడు. ఈ 150 వర్డ్స్‌ని మనం 1/3గా రాయాలి. అంటే సింపుల్‌గా 3తో డివైడ్ చేస్తే ఎంతొస్తుంది మనకి? 50 వస్తుందండి. అంటే 150 వర్డ్స్ ఒరిజినల్ పారాగ్రాఫ్‌లో ఇస్తే, మన ప్రెస్సీ రైటింగ్‌లో 50 వర్డ్స్ మాత్రమే మనం మెన్షన్ చేయాలి. ఇంక్లూడ్ చేయాలి. అప్రాక్సిమేట్‌లీ అండి. ఎగ్జాక్ట్‌లీ అన్నది కాదు. అంటే 1/3 పర్ఫెక్ట్ ఇంక. అంటే మనం రాసేటప్పుడు నేను చెప్తున్నా. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సిన చాలా పాయింట్స్ ఉన్నాయి. వీటి మీద ఎక్కువగా అడుగుతూ ఉంటారు చూడండి ఎగ్జామ్‌లో. డు నాట్ యాడ్ యువర్ ఓన్ పాయింట్స్. మీ ఒపీనియన్‌ని అక్కడ యాడ్ చేయొద్దండి. ఆల్రెడీ ఒక ప్యాసేజ్ ఇచ్చారు అంటే ఒక రైటర్ ఒపీనియన్ అక్కడ ఉంటుంది. కాబట్టి అవి మాత్రమే మనం సింపుల్ లాంగ్వేజ్‌లో ఎక్స్‌ప్రెస్ చేయాలి. మన ఓన్ ఒపీనియన్, మన మెసేజ్ అది కాదండి. ఆ పారాగ్రాఫ్‌ని ఒరిజినల్ పారాగ్రాఫ్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మనం యూజ్ సింపుల్ లాంగ్వేజ్. మనం సమ్మరీగా చేస్తున్నాం కదా! లాంగ్వేజ్ అన్నది చాలా సింపుల్‌గా ఉండాలండి. కాంప్లికేటెడ్‌గా ఉండకూడదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్‌ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలండి. ఏది మిస్ అవ్వకూడదు. ఇంపార్టెంట్ పాయింట్స్ మస్ట్ బి ఇంక్లూడెడ్. ఏవేవి ఇంపార్టెంట్ పాయింట్స్ అక్కడ ఉన్నాయో, దాంట్లో ఏ ఇంపార్టెంట్ పాయింట్ కూడా మిస్ చేయకూడదండి. అండ్ ఇక్కడ కోహియరెన్స్ అండి మీరు మళ్ళీ వినిండొచ్చు. కోహియరెన్స్. కోహియరెన్స్ అంటే క్రియేటివ్ రైటింగ్‌లో కోహియరెన్స్ అన్నదే ఫస్ట్ పాయింట్ అండి. ఏంటంటే సీక్వెన్షియల్ ఆర్డర్‌లో ఆ యొక్క పాయింట్స్‌ని మనం ఎక్స్‌ప్రెస్ చేయాలండి. ఆర్డర్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. జంపుల్డ్‌గా ఉండొద్దు. మనం చెప్పే పాయింట్స్ అన్నీ గూడా పర్ఫెక్ట్‌గా సీక్వెన్షియల్ ఆర్డర్‌లో ఉండాలండి. సో, థిస్ ఈస్ ద పాయింట్. ఇంకా దీని గురించి మనం ఇంకా ఎక్కువగా డిస్కస్ చేసుకోవాల్సింది ఏమీ లేదు. బట్ ఒకటి అదేంటంటే టైటిల్ ఇవ్వాలండి. కంపల్సరీగా ప్రెస్సీ రైటింగ్‌కి టైటిల్ ఉంటుంది. టైటిల్ పెట్టే దాన్ని రాయడం స్టార్ట్ చేస్తాం. సూటబుల్ టైటిల్ ఉండాలి. ఐ థింక్, ఇన్ మై ఒపీనియన్ ఇలాంటివి రాయకూడదు. ఎందుకు? డు నాట్ యూజ్ యువర్ ఓన్ పాయింట్స్ అన్నాం కదా! యాస్ ఫార్ యాస్ ఐ రిమెంబర్, యాస్ ఫార్ యాస్ ఐ యామ్ కన్సర్న్డ్ నాకు తెలిసినంత వరకి టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ మీ పర్సనల్ ఒపీనియన్ ఎప్పుడు ఉండదండి. ఇదండి ప్రెస్సీ రైటింగ్‌లో బై గాడ్స్ గ్రేస్ ప్రెస్సీ రైటింగ్ మీద క్వెషన్ అడిగిండనుకోండి 100కి 100% వీటి నుంచే అడగాల్సొస్తది. ఇంక వేరే ఛాన్స్ అక్కడ లేదండి. ఫార్మల్‌లో ఉండాలండి ఇది. 100కి 100% ఫార్మల్‌లోనే ఉండాలి. సో, థిస్ ఈస్ అబౌట్ ప్రెస్సీ రైటింగ్. సో, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ప్రెస్సీ రైటింగ్‌లో మనం ఫాలో అవ్వాల్సిన గైడ్ లైన్స్. ఇవ్వండి గైడ్ లైన్స్. రైట్. నౌ కాంపోజిషన్ అంటే క్రియేటివ్ రైటింగ్ అండి. అంటే డిస్కోర్సెస్ అంటే. కాంపోజిషన్ నుండి మనకి
లెటర్ రైటింగు, ప్లస్ రైటింగ్ ఈ 2 మాత్రమే ఇచ్చారు. వేరేవేమీ అడగలేదు. అందుకోసమే ఆ 2 మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు ఈ నౌన్ క్లాజెస్ ఏంటి? అడ్జెక్టివ్ క్లాజెస్ ఏంటి? అడ్వర్బ్ క్లాజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటి అంటే మనకి ఇక్కడ సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అన్నది ఏంటో చూసుకోవాలి. రైట్. అది తీసుకుందాం. ఫస్ట్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్. 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అండి. ఆ 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఏంటంటే సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్. ఫినిష్. సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అండి. ఖాతం ఇంతే, ఇంతకు మించి ఏం లేదండి. 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇక్కడ దీనిల మీద మనం ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సింది ఏంటి? మనకి ఏంటి అన్నది చూద్దాం. ఇప్పుడు మెయిన్ క్లాజులు ఎన్నొస్తాయి? సబార్డినేట్ క్లాజులు ఎన్నొస్తాయి? ఏ దానికి ఎన్నొస్తాయి అన్నది చూద్దాం. నేట్ క్లాజెస్. తర్వాత కంజంక్షన్స్ అండి. కంజంక్షన్స్. ఇవే అండి ఇంకా మొత్తం ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్‌లో ఉండేవి. మనం మెయిన్‌గా ఇవి ఎక్కువగా తెలుసుకోవాలి పర్ఫెక్ట్‌గా. సో, 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనుకున్నాం కదా! సింపుల్ సెంటెన్స్. మెయిన్ క్లాజ్ అంటే ఏంటి? సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి సార్ అని అనుకోవచ్చు మీరు. మెయిన్ క్లాజ్ అంటే ఏం లేదండి, ఓన్‌గా మీనింగ్ ఇస్తది. ఇండిపెండెంట్, డిపెండెంట్ అని మనం 2 డేస్ అగో క్రితం డిస్కస్ చేసుకున్నాం. ఇండిపెండెంట్ అంటే మెయిన్ క్లాస్. మెయిన్ అంటే ఏంటిది? ఇంకెవరి మీద డిపెండ్ అవ్వదనే కదా ఇండిపెండెంట్. సబార్డినేట్ అంటే బిలో, లో క్యాడర్ కాబట్టి డిపెండ్ అవుతుంది. సబార్డినేట్ వాళ్ళు ఎప్పుడైనా పై వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిందే కదా! అలా గుర్తుపెట్టుకోండి. సో, సింపుల్‌లో క్లాజ్ అంటే ఏంటి? ఒక సబ్జెక్టు, ఒక వర్బ్ ఉంటే క్లాజ్ అండి. సో, సింపుల్‌లో ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. ఎలాంటి సబార్డినేట్ క్లాజెస్ ఉండవు. ఇక్కడ ఎలాంటి కంజంక్షన్స్ ఉండవండి. కాంపౌండ్‌లో 2 మెయిన్ క్లాజెస్ ఉంటాయి. సబార్డినేట్ క్లాజెస్ ఏమీ ఉండవు. కాంప్లెక్స్‌లో ఒక మెయిన్ క్లాజ్ ఉంటది. ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటది. యెస్. ఇదండి. వీటి మీదే ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ ఏ సింపుల్ సెంటెన్స్ వి కెన్ ఫైండ్ 1 మెయిన్ క్లాజ్, 2 మెయిన్ క్లాజెస్, 1 మెయిన్ క్లాజ్, 1 సబార్డినేట్ క్లాజ్. ఇవే అండి అడిగేది, ఎక్కువగా ఏమీ అడగరు. యెస్. సో, ఇక్కడ కంజంక్షన్స్ ఏంటి? కాంపౌండ్ సెంటెన్సెస్‌లో 2 మెయిన్ క్లాజెసే. ఇక్కడ కంజంక్షన్స్ ఏంటంటే ఫాన్ బాయ్స్ అండి. ఈ ఫ్యాన్ బాయ్స్‌ని మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటాం చూడండి. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఇవే క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి మనకి ఎగ్జామ్‌లో టిప్స్. సో, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఫ్యాన్ బాయ్స్. ఏంటి ఈ ఫ్యాన్ బాయ్స్ అన్నది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎఫ్ అంటే ఎఫ్ఓఆర్ ఫర్, ఏ అండ్ ఎన్ఓఆర్ నార్, బట్, ఓఆర్ఆర్ వైఈటీఎట్, సో అండి. ఫ్యాన్ బాయ్స్ అంటే ఎప్పుడైనా ఒక సెంటెన్స్‌లో ఈ 7 ఉంటాయండి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, ఎక్కువగా ఉండవు. మీకు ఇచ్చిన సెంటెన్స్‌లో ఫ్యాన్ బాయ్స్‌లో ఏ వర్డ్ ఉన్నా సరే కాంపౌండ్ సెంటెన్స్ అయితదండి. ఖాతం. ఐ కాల్డ్ హిమ్ బట్ హి డిడ్‌న్ట్ ఆన్సర్ ద కాల్. బట్ ఫ్యాన్ బాయ్స్‌లో ఉన్నదిగా వచ్చింది కాబట్టి కాంపౌండ్ అయిందండి. ఫ్యాన్ బాయ్స్ అంటే మీరు చూశారు, వాటిని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటాం. అలాంటి ఫ్యాన్ బాయ్స్ అన్న కనెక్టర్ వచ్చింది అంటే కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫ్యాన్ బాయ్స్ అన్నది ఇక్కడ రాదండి. ఇక్కడ వచ్చే కంజంక్షన్స్ వేరు. యెస్. వీటిని సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటాం. సబార్డినేటింగ్ కంజంక్షన్స్. సబార్డినేటింగ్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్. 8థ్ క్లాస్‌లో ఉందండి. చాలా వండర్‌ఫుల్ టాపిక్. సో, ఫ్యాన్ బాయ్స్ లేనిది అంటే ఏంటిది? బికాజ్, ఆఫ్టర్, బిఫోర్, సిన్స్, వెన్, వైల్, నో సూనర్ దాన్, స్కేర్స్‌లీ వెన్, హార్డ్‌లీ వెన్, సో దట్. కేవలం సో వస్తే ఫ్యాన్ బాయస్‌లోది. సో దట్ వస్తే కాంప్లెక్స్‌లోనండి. సో వేరు, సో దట్ వేరు. 2 వేరు. సో, ఇలా మనం కనెక్టర్‌ని బేస్ చేసుకొని అది సింపులా, కాంపౌండా, కాంప్లెక్సా అన్నది ఐడెంటిఫై చేస్తాం.
ఏ కనెక్టరు లేదు, అది సింపుల్ సెంటెన్స్. సింపుల్‌కి ఎలాంటి కనెక్టర్ రాదు. కనెక్టర్ ఉంది, ఆ కనెక్టర్ ఫ్యాన్ బాయ్స్‌లోని కనెక్టర్ ఉంటే అది కాంపౌండ్ సెంటెన్స్. కనెక్టర్ ఉంది, బట్ అది ఫ్యాన్ బాయ్స్‌లోని కనెక్టర్ కాదు, అప్పుడు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. వెల్, ఇప్పుడు మనం ఈ కాంప్లెక్స్ సెంటెన్స్ దగ్గరికి వద్దాం. ఒక మెయిన్ క్లాజ్ ఉంటది, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటది. సార్ ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ ఇవ్వండి సార్ అని మీరు అనుకోవచ్చు. ఓకే, ఇస్తాను. ఇది సింపుల్ అండి. నెక్స్ట్ కాంపౌండ్, నెక్స్ట్ కాంప్లెక్స్. ఒక్కొక్క దానికి ఒక సెంటెన్స్ ఇస్తాను, ఎందుకు అది అలా అయ్యిందో చెప్పండి. రైట్, షీ ప్లేస్ చెస్. నెక్స్ట్, షీ ప్లేస్ చెస్ బట్ షీ నెవర్ విన్స్. She plays chess, but she never wins. She plays chess after she takes snacks. స్నాక్స్ తీసుకున్న తర్వాత ఆమె చెస్ ఆడుతుంది అని చెప్పామండి. ఇక చూడండి, సింపుల్ సెంటెన్స్ అని ఎందుకు అన్నాము అంటే ఇక్కడ ఎలాంటి కనెక్టరు లేదు కాబట్టి సింపుల్ సెంటెన్స్. దీన్ని కాంపౌండ్ అని ఎందుకు అన్నాము అంటే కనెక్టర్ బట్ అన్న కనెక్టర్ అంటే ఫ్యాన్ బాయ్స్‌లో ఉన్న కనెక్టర్ అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంది కాబట్టి కాంపౌండ్ అన్నామండి. ఇక్కడ కనెక్టర్ వచ్చేసి ఆఫ్టర్. ఆఫ్టర్ అన్నది ఫ్యాన్ బాయ్స్‌లో లేదు కదా! అందుకోసమని ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అండి. చూడండి, ఇక్కడ ఇది ఒక మెయిన్ క్లాజ్, ఒకటే ఒక క్లాజ్ ఉంది, అది మెయిన్ క్లాజ్ కాబట్టి సింపుల్ అయ్యింది. ఇది మెయిన్ క్లాజ్ అండి, షీ ప్లేస్ చెస్ బట్ షీ నెవర్ విన్స్. ఇది 2 మెయిన్ క్లాజెస్ వచ్చాయి కాబట్టి కాంపౌండ్ అయ్యింది. షీ ప్లేస్ చెస్, ఇది మెయిన్ క్లాస్. ఆఫ్టర్ షీ టేక్స్ స్నాక్స్, ఇది సబార్డినేట్ క్లాస్. ఒక మెయిన్, ఒక సబార్డినేట్ క్లాస్ అయింది. ఫ్యాన్ బాయ్స్ వచ్చిందనుకోండి, ఇంకా 2 మెయిన్ క్లాజెసే ఉంటాయి. ఫ్యాన్ బాయ్స్ రాకపోతే ఒకటి మెయిన్ క్లాస్, ఒకటి సబార్డినేట్ క్లాస్ అవుతుంది. ఈ కాంప్లెక్స్ సెంటెన్సెస్‌లో మనకి 3 క్లాజెస్ ఉన్నాయండి. అవే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఒకటి నౌన్ క్లాజెస్, ఇంకొకటి అడ్జెక్టివ్ క్లాజెస్, ఇంకొకటి అడ్వర్బ్ క్లాజెస్. ఏంటివి ఇవి అన్నది చూద్దాం. నౌన్ క్లాజెస్, అడ్జెక్టివ్ క్లాజెస్, అడ్వర్బ్ క్లాజెస్. ఈ పేర్లు వింటేనే చాలా మంది వణుకుతారండి. అలాంటి టాపిక్స్. బట్ మనం చాలా చాలా హ్యాపీగా, ఈజీగా లర్న్ చేద్దాం. వన్ బై వన్ చూద్దాం. నౌన్ క్లాజెస్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఫస్ట్ నౌన్ క్లాజ్ అంటే మనం నౌన్ అంటే ఏదో తెలుసుకోవాలి, క్లాజ్ అంటే ఏంటో తెలుసుకోవాలండి. క్లాజ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఒక సబ్జెక్టు, ఒక వర్బ్ ఉంటే ఒక క్లాజ్ అవుతది అని. ఇప్పుడు నౌన్ అంటే ఏంటి? నౌన్ అంటే జనరల్‌గా నేమింగ్ వర్డ్ అంటాం పార్ట్ ఆఫ్ స్పీచ్ ప్రకారంగా. కరెక్టే అండి. మీరు నేమింగ్ వర్డ్ తీసుకోవద్దు ఇక్కడ. అదే అండి. చిన్న లాజిక్ అంతే. ఇక్కడే ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ నౌన్ అంటే నేమింగ్ కాదండి. కేవలం నేమింగ్ వర్డ్ కాదు. సబ్జెక్ట్ అన్నా అవుతది, ఆబ్జెక్ట్ అన్నా అవుతదండి. అది నౌన్ అంటే. నౌన్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ అన్నా లేదా ఆబ్జెక్ట్ అన్నా. సో, ఈ నౌన్ క్లాజ్ ఎగ్జాక్ట్‌లీ నౌన్ ఏం చేస్తుందో అది చెప్తుంది. అంటే ఒక సబ్జెక్ట్ గానన్నా ఉంటది, ఒక ఆబ్జెక్ట్ గానన్నా ఉంటది. చూడండి, అదే ఇచ్చాడు. ఒక సబ్జెక్ట్ గానన్నా, ఒక ఆబ్జెక్ట్ గానన్నా ఉండే క్లాజ్‌ని ఏమంటాము? నౌన్ క్లాజ్. అంటే నౌన్ అంటే నేమింగ్ వర్డ్ అన్నది ఇంక మర్చిపోయి, అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో సెట్ అవుతది. ఇక్కడ కాదు. నౌన్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ అన్నా, ఆబ్జెక్ట్ అన్నా అని చెప్పుకోవాలి. రైట్? ఇక్కడ హూ అన్న క్వెషన్‌కి, వాట్ అన్న క్వెషన్‌కి ఆన్సర్ ఇచ్చే పార్టే నౌన్ క్లాజ్. ఓకే అండి, చూద్దాం. వాట్ షీ సెడ్ సర్ప్రైజ్డ్ ఎవ్రీవన్. వాట్ షీ సెడ్ సర్ప్రైజ్డ్ ఎవ్రీవన్. ఇక చూడండి, వాట్ షీ సెడ్ ఇదండి ఒక క్లాజ్. ఏం క్లాజు? ఎందుకు ఆ క్లాజ్ అంటున్నాము? చూడండి, షీ వచ్చింది, సబ్జెక్ట్, సెడ్ వర్బ్ వచ్చింది. సో, వాట్ షీ సెడ్ అన్నది క్లాజ్ అయ్యింది. యెస్, ఇది ఫస్ట్ సబ్జెక్ట్ ప్లేస్‌లో వచ్చింది కదా! వర్బ్ కన్నా ముందు. అందుకోసమని దీన్ని నౌన్ క్లాజ్ అంటున్నాం. ఓకే.
ఇప్పుడు ఈ యొక్క వాట్ షీ సెడ్‌ని ఒక్క వర్డ్‌లో పెట్టుకోవచ్చండి. రీప్లేస్ చేసుకోవచ్చు. ఏంటంటే, ఇట్ సర్ప్రైజ్డ్ ఎవ్రీవన్. ఇట్ అంటే ఏంటిది? వాట్ షీ సెడ్ ఆమె చెప్పింది అని. ఒక్క వర్డ్‌తో రీప్లేస్ చేసుకోవచ్చు ఇట్ అని. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఐ డోంట్ నో వేర్ హి వెంట్. చూడండి ఇక్కడ ఐ డోంట్ నో. ఓకే. ఇక్కడ వేర్ హి వెంట్ అన్నది ఆబ్జెక్ట్ ప్లేస్‌లో వచ్చింది కాబట్టి నౌన్ క్లాజ్ అయింది. సో, ఇలా సబ్జెక్ట్‌లో కానీ, ఆబ్జెక్ట్‌లో కానీ మనం తీసుకునే పార్ట్‌నే నౌన్ క్లాజ్ అంటాం. ఇక్కడ దీనిలో జనరల్‌గా ఇవి గుర్తుపెట్టుకోండి. కొండ గుర్తులు. దట్, ఇఫ్, వెదరు, వాట్, వై, హౌ, హూ ఎవర్ ఇవి వస్తే నౌన్ క్లాజులండి. నౌన్ క్లాజ్‌లో రావాల్సిన పార్ట్స్. చూడండి ఇక్కడ వాట్ వచ్చింది. ఇక్కడున్న వాట్. నెక్స్ట్ ఇఫ్, వెదరు ప్రతి ఇండైరెక్ట్ స్పీచ్ నౌన్ క్లాజ్ అవుతదండి. షీ సెడ్ థాట్, హి ఆస్క్డ్ ఇఫ్, దే ఆస్క్డ్ ఇఫ్ ప్రతి ఇండైరెక్ట్ స్పీచ్ నౌన్ క్లాజ్ అవుతుంది. ఎందుకంటే అది ఆబ్జెక్ట్‌లో వస్తుంది కాబట్టి క్లాజ్ అండి. చూడండి ఇప్పుడు సింపుల్‌గా ఇంకొకటి తీసుకుందాం. ఐ నో ఇట్. ఇక్కడ ఐ నో ఇట్. యెస్. ఐ నో ఇట్ ఇది చూడండి. ఐ సబ్జెక్ట్ అయ్యింది. నో వర్బ్ అయింది. ఇట్ ఆబ్జెక్ట్ అయింది. ఇది నౌన్ క్లాజ్ అని చెప్పుకోవడానికి రాదు. యెస్. ఇప్పుడు ఇట్ ప్లేస్‌లో ఈ పార్ట్ తీసుకున్నాననుకోండి. థట్ ద రౌండ్ ఎర్త్ ఈస్ రౌండ్ అని. ఇప్పుడు ఇది నౌన్ క్లాజ్ అవుతది. ఎందుకు? సబ్జెక్ట్ ఉంది. వర్బ్ ఉంది. సో, దట్ ద ఎర్త్ ఈస్ రౌండ్ అన్న దాన్ని తీసేసుకొని మనము దాన్ని ఎలా రీప్లేస్ చేసుకోవచ్చు? ఇట్ అంతే. ఇట్ అన్న వర్డ్‌తో రీప్లేస్ చేశాం చూడండి. మనకొచ్చింది మీనింగ్. ఇట్ అంటే ఏంటిది ఇక్కడ? దట్ ద ఎర్త్ ఈస్ రౌండ్ అలా అండి. సో, ఈ విధంగా మనం నౌన్ క్లాజెస్‌ని ఐడెంటిఫై చేస్తాము. నెక్స్ట్ అడ్జెక్టివ్ క్లాజెస్ అండి. నౌన్ క్లాజెస్ అంటే ఏమీ లేదండి. నౌన్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ అన్న ఆబ్జెక్ట్ ప్లేస్‌లో వచ్చేదే నౌన్ క్లాజ్. నౌన్ క్లాజ్‌లో జనరల్‌గా దట్, ఇఫ్, వెదర్ ఇవి ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి. అడ్జెక్టివ్ క్లాజ్ అండి. అడ్జెక్టివ్ క్లాజెస్ అంటే మీకు ఒకరోజు డిఫైనింగ్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ చెప్పాను. ఏ లేడీ హూ ఈజ్ వర్కింగ్, గౌరీ హూ ఈజ్ వర్కింగ్ అని. అవే అడ్జెక్టివ్ క్లాజెస్ అండి. సో, ఇక్కడ మనకి జనరల్‌గా హూ, హూమ్, హూజ్, విచ్, దట్ ఇవి వస్తాయండి. వీటిని అడ్జెక్టివ్ క్లాజెస్ అంటాం. ఎందుకు వీటిని అడ్జెక్టివ్ క్లాజెస్ అంటాం? రిలేటివ్ క్లాజెస్ అని కూడా అంటామండి. ఎందుకు దీన్ని అడ్జెక్టివ్ క్లాజ్ అంటున్నామో చూద్దాం. ద బుక్ దట్ ఐ బారోడ్ ఈజ్ ఓవర్ డ్యూ. ఇక్కడ చూడండి దట్ ఐ బారోడ్ అన్నది ఈ పార్ట్ ఏ పార్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? ద బుక్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ద బుక్ ఏమైంది? నౌన్ అయింది. యెస్. ఈ పార్ట్ నౌన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ క్లాజ్. అడ్జెక్టివ్ అంటే ఏంటిది? నౌన్ కానీ, ప్రొనౌన్ గాని డిస్క్రైబ్ చేసే పార్ట్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది కాబట్టి క్లాజ్ అయ్యింది. అది కూడా నౌన్ గురించి ఈ ద బుక్ గురించి చెప్తుంది కాబట్టి అడ్జెక్టివ్ క్లాజ్ అయింది. సో, అడ్జెక్టివ్ క్లాజ్‌లో మనకి హూ, విచ్, దట్ ఇవి వస్తాయండి. డిఫైనింగ్ అండ్ నాన్. ఇక చూడండి. ద ట్రావెలర్ హూ లాస్ట్ హిస్ పాస్‌పోర్ట్ వాస్ పానికింగ్. ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు ఒక ట్రావెలర్. తన పాస్‌పోర్ట్ పోయిందని. సో, ఏంటిక్కడ? హూ లాస్ట్ హిస్ పాస్‌పోర్ట్ ఇది. ఈ పార్ట్ ట్రావెలర్ గురించి చెప్తుంది. నౌన్ గురించి చెప్తుంది కాబట్టి ఇదంతా నౌన్‌ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి అడ్జెక్టివ్. హూ అన్నది సబ్జెక్ట్ అయ్యింది. లాస్ట్ అన్నది వర్బ్ అయింది. కాబట్టి ఇది అడ్జెక్టివ్ క్లాజ్ లేదా రిలేటివ్ క్లాజ్ అన్నా కరెక్టే అండి. సో, ఇక్కడ జనరల్‌గా హూ, విచ్, దట్ ఇవి వస్తూ ఉంటాయి. నౌన్ తర్వాత అలాంటివండి. నౌ అడ్వర్బ్ క్లాజెస్ చూద్దాము. అడ్వర్బ్ క్లాజెస్‌ని చాలా డీటెయిల్డ్‌గా లెర్న్ చేయాలి. ద బెస్ట్ వీడియో మనం అడ్వర్బ్ క్లాజెస్ గురించి మాత్రమే డిస్కస్ చేసుకుందాం. అది నెక్స్ట్ సెషన్‌లో. హెక్టిక్ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మీకు అష్యూరెన్స్ ఇచ్చినందుకు నేను క్లాసెస్‌ని కంటిన్యూ చేస్తూనే ఉన్నానండి. సో, హోప్ మీరందరూ కూడా మళ్ళీ
యెస్. నా ఎఫర్ట్స్‌కి తగ్గట్టుగా ఫీ పే చేస్తారని ఆశిస్తున్నానండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. కంపల్సరీగా మనం డిస్కస్ చేసుకునేవే వస్తాయండి టెట్టులు. ఏదో టెట్ అని జెప్పేసి అది పెద్ద పెద్ద ఎగ్జామ్ అని ఏమీ ఫీల్ అవ్వద్దండి. ఎప్పుడైతే మనం చిన్న చిన్న అంటే బేసిక్స్ నుంచి ముందుకెళ్తే, అప్పుడు పెద్ద పెద్ద టాపిక్స్‌ని కూడా ఈజీగా లెర్న్ చేయొచ్చు. ఈరోజు లెటర్ రైటింగ్ గురించి చూశాము. ప్లెస్సీ రైటింగ్ గురించి చూశాము. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ ఎట్లా గుర్తుపట్టాలి చూశాము. కనెక్టర్స్ దానిలో వస్తాయో చూశాము. నౌన్ క్లాస్ చూశాము. అడ్జెక్టివ్ క్లాస్ చూశాము. టుమారో ఒక్కటి అడ్వర్బ్ క్లాజెస్ చూద్దామండి. అది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ద బెస్ట్ వన్. చాలా అద్భుతంగా దాన్ని మనం టుమారో డిస్కస్ చేసుకుందాం. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఎవరి